నమస్తే. నమస్తే నమస్తే. ఇప్పుడు ఎట్లుంది మామ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ప్రతిదీ మంచిగా ఉంది. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే కాగితాల కాడికే ఉంటుండే, జిరాక్సులు పోయి నీకేం సరిపోతుంటే ఉడుకుడ్రా కాగితాలు తీసుకురండి, జిరాక్సులు తీసుకురండి, ఈ కాగితాల కాడికే పరిమితమైంది. ఇప్పుడు శాతలతో నడుస్తున్నది పని. ఏదైనా చెప్తున్నామంటే కాగితాల కాడికే పరిమితం లేదు. ఏదైనా పని చేస్తున్నామంటే కరెక్ట్ చేస్తున్నాము, అది అవుతున్నా అంటే అవుతుందని చెప్తాం, కాదంటే కాదని చెప్తాం. ఇప్పుడు అట్లా కాగితాలు మోసి ఇట్లనే సరిపోయిండే. అది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ఉండదు తేడా. అంటే అప్పుడు ఓన్లీ జిరాక్స్లకు ఆ కాగితాలు తీసుకురా, మీ సేవకపో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో అనేది అది ఎప్పుడైతే కూడా తెలియదు పని, అది ఎప్పుడైతే తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ 6 పథకాలు అయితే మంచిగా నడుస్తున్నాయి. మంచిగా ఇంకా కొన్ని ఉంటాయి చేసేటివి, అప్పుడు చేయడానికి రావు కొన్ని విషయాలు. కొన్ని నిదానం అవుతాయి, ఆర్థికంగా చూసుకోవాలి అని చూసుకోవాలి. వాళ్ళు కూడా గవర్నమెంట్ చేసిన ప్రతిపక్షం చూసింది కదా. రుణమాఫీ చేసిన అంటే 5 సంవత్సరాలు చేసిండు, ఈరోజు రుణమాఫీ కాలేదని అడుగుతున్నారు. 15 తారీఖు ఇప్పుడు అది మేము ఖచ్చితంగా ఎప్పుడైతే చేస్తామనుకున్నా అప్పుడు చేస్తామని చెప్తున్నాం గవర్నమెంట్. అంతే, మాటలతో చెప్పేది కాదు, చేతలతో చేసి చూపేది గవర్నమెంట్. ఆగస్టు 15 తారీఖు అయితే 2 లక్షల క్రాప్ లోన్ మాఫీ అవుతుంది. మాఫీ అయితే 100%. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఎట్లుందంటావు? ఎంపీ ఎలక్షన్లో బ్రహ్మాండం ఉంటుంది, ఎందుకు మంచిగా లెక్కుతుంది ఖచ్చితంగా. ఈ కోడంగల్ నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీ వస్తుంది? మినిమం 50,000 అంటే 60,000 అనుకుంటున్నాం. ఇప్పుడు 50 అనుకుంటే ఇప్పుడు 60 వచ్చేటట్టున్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపాలంటే అందరు ఫుల్ తెలపాలి, లేకపోతే బంగారం లాగా దొరికిండు. అటువంటి మంచి దొరికినప్పుడు ఇంకెనికి తెలిపవు. అందుట్లో మనం పాలమూరు బిడ్డ ఒకటి గడుసున్న లీడర్. కేసీఆర్ కంటే గడుసున్న లీడర్ అతను ఒక్కడే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అంతే.